దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటు ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా, పక్క మాటనా? ఇదే జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పిండు, చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటే, గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పిండు ఆయన. ఇలా నా కళ్ళ ముందున్నటువంటి మీరు, మీతో 2 ఇంతలు బయట రోడ్ల మీద ఉన్నటువంటి అశేషమైనటువంటి జీవన్ రెడ్డి గారి అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక కరెక్ట్గా ఆయన గుండె ధైర్యం ఉన్నాడు కాబట్టి, ఉన్నట్టు నికాలస్గా మాట్లాడతాడు కాబట్టి ఇలా ఆయన నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన వెంట మీరందరూ వచ్చి ఎవరైతే అందరూ ఈరోజు చేరినరో, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారో గ్రామాలలో, పట్టణంలో, మీ అందరికీ ముఖ్యంగా జీవనన్న గారికి, ఆయన వెంట వచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకి కూడా పేరు పేరున బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకమైన